మారుతి కాంబినేషన్ అనగానే ఏంటి ఆయన హ్యాండిల్ చేయగలడా, ప్రభాస్ ఆరా ఏంటి, మారుతి గారి ఇదేంటి అంటూ ట్రోల్ చేశారు. కథలో దమ్ముండి డైరెక్టర్ని నమ్మే హీరో ఉంటే సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఒక టీజర్ తోటి నోర్లు మూయించేశారు. నిజంగా ప్రభాస్ గారు ఫ్యాన్స్ చూస్తున్న వాళ్ళందరూ మారుతి గారు గుడి కట్టేస్తూ ఉంటున్నారంటేనే మీకు అర్థమైపోతుంది ఏ రేంజ్ ఆఫ్ టీజర్ కట్ చేశారు అని. అండ్ తమనన్న మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. అసలు తమన్ గారు మ్యూజిక్ ఇస్తున్నారు అంటేనే సినిమా హైప్ వెళ్ళిపోతుంది. ఆయన బ్యాక్గ్రౌండ్ అదేం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ, నిజంగాని ఆయన ఏం తక్కువ కొడతాడనే డౌట్ నాకు ఉంది. అది క్లియర్ చేసుకుంటా ఏదో ఒక రోజు. అండ్ December 5th థియేటర్లు పగిలిపోతున్నాయి, డౌటే లేదు. పూనకాలతోటి ప్రభాస్ గారి ఫ్యాన్స్ పూనకాలతోటి థియేటర్లు అదిరిపోతున్నాయి. అండ్ ఎవరైతే ట్రోల్స్ చేశారో వాళ్ళందరూ ముక్కు మీద ఈ రోజే వేలేసుకున్నారు. అండ్ ఫైనల్గా December 5th థియేటర్లో మాట్లాడడానికి ఎవరికీ ఉండదు, ఓన్లీ అరుపులు తప్ప. ఆయన బాహుబలి కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని దాటి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కలెక్షన్స్ ఇంకోటి సెట్ చేయడానికి, ట్రేడ్ మార్క్ సెట్ చేయడానికి ప్రభాస్ గారు కమింగ్ విత్ రాజాసాబ్. కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ ఈజ్ ఆన్ ద వే. ఫుల్ మీల్స్ అన్న ప్రభాస్ ఫ్యాన్స్ అయితే తమన్ అయితే ఉప్పలపాటి తమన్ అనాలి. ఇక్కడ నుంచి అయితే నందమూరి తమన్ కాదు, ఉప్పలపాటి తమన్. అది బాగుందన్న, చాలా మ్యూజిక్ బాగుంది, విజువల్స్ అయితే బాగున్నాయి. హర్రరు అంటే ఇంకా మీరు చూడాలి. ఇంకా December 5th వరకు ఖచ్చితంగా ఆగాలి. ఒక నమ్మకం అయితే క్రియేట్ చేశాడు మారుతి, అది చాలా డైలాగ్ అంటే బండి చాలా స్లోగా వెళ్ళాలి అంతే. నిజంగా చెప్తున్నా, నిజం ట్రైలర్ చూస్తుంటే 1000 మంది వచ్చారు బ్రో. నిజంగా ఆ టీజర్కి మాత్రము 1000 మంది ప్రభాస్ అన్న భయపడుతుంటే ఆ 1000 మంది ఉచ్చవస్తున్నారు చూడు, అది బ్రో. టీజర్ మాత్రం అరాచకం. ప్రభాస్ అన్న ఒక్కొక్క సీన్స్కి, ఒక్కొక్క ఫైట్ సీన్స్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే శివతాండవం ఆడిన అనుకోవచ్చు బ్రో. నాకైతే చాలా బాగా నచ్చింది బ్రో. ట్రైజర్ అయితే హైలైట్ అనిపించింది. ఓకే, ఫ్యాన్స్ కొంతమంది కొన్ని కామెంట్ చేశారు కదా, వాళ్ళందరికీ ఇది ఓకేనా బ్రో? ఫ్యాన్స్ కాదు బ్రో, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కావాల్సిన సినిమా ప్రభాస్ అన్న రాజాసాబ్ సినిమా. ఫస్ట్ తెలుగు 2 రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తామన్నారు, కానీ తర్వాత పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నారు చూడు. ఇది పాన్ ఇండియాని